ఇరాన్తో ఎలాంటి ఒప్పందం కుదరలేదన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్. ఎలాంటి డీల్ కుదరకుండానే తాము వెనుదిరుగుతున్నామని తెలిపారు జేడీ వ్యాన్స్. ఇరాన్ వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన కనిపించట్లేదని చెప్పారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అమెరికా ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి రావట్లేదు. తమ డిమాండ్లను కూడా ఇరాన్ అంగీకరించే పరిస్థితిలో లేదు అని చెప్పి జేడీ వ్యాన్స్ చెప్పారు. 14 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఎలాంటి అంగీకారం లేకుండానే వెనక్కి వెళ్తున్నాం అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చెప్పడం జరిగింది. మా నిబంధనలు అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధపడట్లేదు అని చెప్పి జేడీ వ్యాన్స్ చెప్పారు. మా డిమాండ్లకు ఇరాన్ అంగీకరించట్లేదు అని చెప్పారు. 14 గంటల పాటు జరిగిన చర్చలు సఫలం కాలేదనే చెప్పాలి. ఇరాన్తో ఎలాంటి ఒప్పందం కుదరలేదన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్. ఎలాంటి డీల్ కుదరకుండానే తాము వెనుదిరుగుతున్నామని తెలిపారు జేడీ వ్యాన్స్. 21 గంటల పాటు మారథాన్ చర్చలు జరిపామని, అయితే అవన్నీ విఫలమయ్యాయని అన్నారు. తమ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదని అన్నారు. ట్రంప్ డెడ్లీ వార్నింగ్స్ ఇచ్చినా, జేడీ వ్యాన్స్ బెదిరించినా ఇరాన్ ప్రతినిధులు మాత్రం ఒప్పందానికి అంగీకరించలేదు. హర్ముజ్ తెరవాలని, అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఆపాలని అమెరికా బృందం కోరింది. అయితే తమపై ఉన్న ఆంక్షలు సడలించాలని, అదే సమయంలో విదేశాల్లో ఫ్రీజ్ అయిన తమ ఖాతాలను రిలీజ్ చేయాలని కోరారు. ఇరుపక్షాలు తమ వాదనలకే కట్టుబడి ఉండడంతో చర్చలు విఫలమయ్యాయి. ఓవరాల్ గా చర్చలకు సంబంధించి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అంటే ఒక కన్క్లూజన్ వస్తుంది అని అనుకున్నాం, కానీ ఎటువంటి ఫలితం లేకుండానే చర్చలు ముగిశాయి. ఎలా చూడాలి? స్వాతి, నిజంగా అంటే అమెరికా ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఖచ్చితంగా ఇక శాంతి ఒప్పందం అనేది పాకిస్తాన్ లో, ఇస్లామాబాద్ లో జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశించారు. అయితే అమెరికాకు సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పాకిస్తాన్ కు చేరుకోవడం, మరోవైపు ఇరాన్ కు సంబంధించినటువంటి ప్రతినిధి బృందం, అంటే ముఖ్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి పార్లమెంట్ స్పీకరు, మరోవైపు విదేశాంగ శాఖ మంత్రితో పాటు మరికొంతమంది కూడా కీలకమైనటువంటి నేతలు పాకిస్తాన్ కు చేరుకున్నారు. సో ఇద్దరు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ విషయంలో శాంతి ఒప్పందం చేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు ఆశించారు. కానీ ఏ విధంగానైతే మొదటి నుంచి అనుకున్నట్టుగానే శాంతి ఒప్పందం పక్కన పెట్టి వాళ్ళు అనుకున్నటువంటి డిమాండ్స్ పైన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దాంతో పాకిస్తాన్ వేదికగా జరిగినటువంటి ఈ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఫైనల్ గా ఇప్పుడు ఎటువంటి రిజల్ట్స్ లేకుండానే వెనుదిరుగుతున్నామంటూ కూడా జేడీ వ్యాన్స్ స్పష్టం చేస్తూ ఇక మేము అమెరికా వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ విషయంలో కొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమెరికా అసలు ఇరాన్ పైన యుద్ధం చేయడానికి, ఇరాన్ పైన దాడులు చేయడానికి కారణం ఇరాన్ ఏ విధంగానైతే న్యూక్లియర్ రీసెర్చ్ చేయడము, న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేస్తున్నారనేటువంటి అంశాన్ని అడ్డుపెట్టుకునే యుద్ధం చేయడం జరిగింది. కానీ ఈ విషయంలో ఏ విధంగానైతే తమ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ పైన పూర్తి స్థాయి క్లారిటీ రాలేదన్న విషయాన్ని కూడా జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. మరోవైపు హర్ముజ్ జలసంధిని కూడా తెరవాలనేటువంటి డిమాండ్ ను అమెరికా పెట్టింది. ఇక పాకిస్తాన్ లో జరిగినటువంటి చర్చల సందర్భంగా మొదట అంటే ఏ విధంగానైతే పరోక్షమైనటువంటి చర్చలు జరిగాయి, ఆ తర్వాత ముఖాముఖి చర్చలు కూడా జరిగాయి. కానీ చర్చల్లో ఎటువంటి రిజల్ట్స్ కనిపించకపోవడం, పురోగతి లేకపోవడం వల్ల చివరికి మేము వెనుదిరుగుతున్నాము, డీల్ కుదరలేదనే విషయాన్ని కూడా జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఇరాన్ మాత్రం ఇక్కడ కొన్ని విషయాలను డిమాండ్ చేసింది. అంటే మొదటి నుంచి కూడా ఏ విధంగానైతే నెలకొన్నటువంటి పరిస్థితుల్లో తమ ఆస్తులను ఎక్కడెక్కడైతే ఫ్రీజ్ చేశారో వాటన్నిటిని రిలీజ్ చేయాలన్నారు. కానీ ఇద్దరి మధ్య ఒప్పందం కుదరకపోవడంతో ఇక చర్చలు విఫలమయ్యాయి. ఖచ్చితంగా ఇక యుద్ధం అనేది కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలోనే ట్రంప్ కూడా చెప్పాడు, చర్చలు విఫలమైతే మరింత భారీ స్థాయిలో ఈసారి యుద్ధం ఉంటుందని. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.